హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శైలీస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన రెసిపీ వచ్చేసి చాలా టేస్టీగా ఉండే మూంగ్ దాల్ అండి. బయట మనం కొనుక్కుంటూ ఉంటాం కదా ప్యాకెట్స్లో. ఇప్పుడు అలా కొనుక్కునే పని లేకుండా ఈజీగా మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది ఎలాగో మనం రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో నేను ఇక్కడ 1.5 కప్పు పెసరపప్పు తీసుకుంటున్నానండి. మీకు ఎంత కావాలంటే అంత క్వాంటిటీ తీసుకోవచ్చు. ఈ పెసరపప్పుని ఒక బౌల్లో వేసేసుకుంటున్నాను. ఇప్పుడు వీటిలో పెసరపప్పు కన్నా కొంచెం ఎక్కువగా వాటర్ వేసుకోవాలి. ఇవి మొత్తం ఒక 2 అవర్స్ అన్న నానాలండి. 1.5 అవర్ లేదా 2 అవర్స్ అన్న నానబెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మనం వాటర్లో వదిలేసి మూత పెట్టేసి నానబెట్టుకోవాలి. నేను 2 అవర్స్ తర్వాత తీసానండి. బాగా మెత్తగా నానిపోయాయి. చూసారు కదా ఎంత మెత్తగా అయిపోయాయో. ఇలా వస్తే చాలండి. మీరు గోరుతో ఇలా నలిపితే విరిగిపోయేట్టు వస్తే చాలు. ఇప్పుడు వీటిలో ఇంకొన్ని వాటర్ వేసుకొని ఒకసారి శుభ్రంగా కడిగేసుకొని ఒక 2 టైమ్స్ కడిగేసుకుంటే సరిపోతుంది. పప్పులో వాటర్ ఏం లేకుండా ఒకసారి ఇలా స్ట్రైనర్లో వేసుకొని వాటర్ మొత్తం పోయేంత వరకు ఒక 5 నిమిషాలు ఉంచుకోవాలండి. వాటర్ మొత్తం కారిపోతాయి కదా. అప్పుడు వీటిని ఒక కాటన్ క్లాత్ తీసుకొని అందులో ఈ పల్చగా మొత్తం పరుచుకొని ఆరబెట్టుకోవాలండి. మీరు ఎండలో ఒక 5 మినిట్స్ పెట్టినా చాలు. ఇలా నేను ఒక 10 నిమిషాలు ఫ్యాన్ కింద ఉంచానండి. మొత్తం ఇలా పొడిగా అయిపోయాయి. లైట్గా మన చేతికి అంటుకోకుండా రాలిపోతే చాలండి. మరీ బాగా ఆరిపోయిన అవసరం లేదు. ఇలా చేతికి అంటుకోకుండా రాలితే చాలండి, గుర్తుంచుకోండి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి ఒక 2 స్పూన్స్ వాటర్ వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. దీనివల్ల మనం టేస్ట్ చాలా బాగుంటుందండి. నేను మీకు తర్వాత చెప్తాను. ఇలా కలిపేసి పక్కన పెట్టేసుకుందాము. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలంటే ఆయిల్ ఎక్కువ వేసుకోకండి, కొంచెం తక్కువ వేసుకోండి. ఇప్పుడు ఆయిల్ మొత్తం బాగా హీట్ అయిపోవాలండి. ఇలాంటి టీ స్ట్రైనర్ ఒకటి మీ పక్కన పెట్టుకోండి, తర్వాత యూస్ అవుతుంది మనకి. ఆయిల్ హీట్ అయిందో లేదో కొద్దిగా పెసరపప్పు వేసి చూద్దాము. బాగా హీట్ అయిందండి. ఇలా ఉంటే మనకు సరిపోతుంది. ఇప్పుడు ఈ పెసరపప్పుని కొంచెం కొంచెం వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. గరిటెతోటి ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి, లేకపోతే వన్ సైడే వేగుతాయి. ఇలా కలుపుకుంటూ లాస్ట్ వరకు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలండి. ఇలా వేగుతూ ఉండగా ఒక 5 నిమిషాల తర్వాత మనం కలుపుకున్న సాల్ట్ వాటర్ ఉన్నాయి కదా, అవి సాల్ట్ వాటర్ ఒక స్పూన్ ఇలా ఆయిల్లో స్ప్రెడ్ చేసుకోండి. సాల్ట్ వేయకుండానే ముందు కొంచెం సాల్టీగా వస్తాయి మూంగ్ దాల్. తర్వాత మనం సాల్ట్ కూడా వేసుకొని అవసరం లేదు. ఇలా మొత్తం ఫ్రై చేసుకొని ఆయిల్లో బబుల్స్ మొత్తం పోయాయి కదండి. ఇలా బబుల్స్ ఎండిపోతే ఇవి బాగా వేగినట్టు అర్థం. ఇలా ఒకసారి ఇలా కలిపేసుకొని ఇప్పుడు వీటిని తీసేసుకుందాము. ఈ గరిటెతో కొంచెం కొంచెం తీసుకొని టీ స్ట్రైనర్లో వేస్తే దాంట్లో ఉన్న ఆయిల్ మొత్తం కారిపోతుంది, ఎక్స్ట్రా ఆయిల్ అంతా. మొత్తం అన్నీ తీసేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ తీసేసుకొని టిష్యూ వేసిన ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఎక్స్ట్రా ఆయిల్ ఏమన్నా ఉంటే అవి పీల్ చేసుకుంటుంది. చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చాయో? మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లోనే చేసేసుకుంటారు నెక్స్ట్ టైం కూడా, బయట కొనుక్కునే పని లేకుండా. ఆయిల్ ఎందుకు తక్కువ వేసుకోమన్నానంటే ఇలా పొంగిపోతుంది ఫ్రెండ్స్. ఎక్కువ మనం వేసుకునేటప్పుడు తక్కువ ఆయిల్లో అయితే ఇలా పొంగిపోకుండా ఉంటుంది. ఇలా మొత్తం అన్నీ మీకు ఎన్నిసార్లు వస్తే అన్ని టైమ్స్ ఫ్రై చేసేసుకొని రెడీ చేసుకోండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఇలా బబుల్స్ అన్నీ తగ్గిపోయాయి కదా. ఇప్పుడు నేను ఇవన్నీ తీసేసుకొని టీ స్ట్రైనర్లోకి మార్చేసుకుంటున్నాను. ఇవి పూర్తిగా చల్లారిపోయాక ఒక ఎయిర్ టైట్ బాక్స్లో వేసుకుంటే 1 మంత్ వరకు నిల్వ ఉంటాయండి. చూసారు ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా వచ్చాయో? ఇప్పుడు వీటిలో నేను కొద్దిగా చిటికెడు సాల్ట్ వేసుకుంటున్నాను.
మీకు ఆల్రెడీ మనం సాల్ట్ వాటర్ ఆయిల్లో యాడ్ చేసాం కాబట్టి సాల్టీగానే ఉంటాయి. మీకు కావాలంటే వేసుకోండి, లేకపోతే లేదు. నేను ఇక్కడ చిటికెడు సాల్ట్ వేసుకున్నాను. ఇలా టాస్ చేసుకుని పూర్తిగా చల్లారిపోయేంత వరకు పక్కన పెట్టేసుకుందాము. పక్కన పెట్టుకున్నప్పుడు ఒక టిష్యూ పేపర్ దీనిపైన వేసేసి వదిలేయండి ఫ్రెండ్స్. ఏమన్నా ఆయిల్ ఏమన్నా ఉంటే అది పీల్ చేసుకుంటుంది. చేతికి అసలు ఆయిల్ ఏమంటుకోదు, అచ్చం షాప్లో కొన్నట్టే. అంతే ఫ్రెండ్స్, మూంగ్ దాల్ రెడీ. బయట కొనుక్కునే పని లేకుండా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. చిన్నపిల్లలే కానీ పెద్దవాళ్ళే కానీ చాలా ఇష్టంగా తింటారు. టైంపాస్ నాకు. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల మన ఛానల్ ఇంకొంతమందికి తెలిసే అవకాశం ఉంటుంది. కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.